అల్లూరి జిల్లా కేజీబీవీ జూనియర్ కాలేజ్లో జుట్టు కత్తిరించిన ఘటన సంచలనం సృష్టించింది. ఇంటర్మీడియట్ విద్యార్థినుల పిలకలు కట్ చేయించడం వివాదాస్పదమైంది. ఈ ఘటనకు కారణమైన అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగడం కలకలం రేపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగుల కేజీబీవీ జూనియర్ కాలేజీలో విద్యార్థినుల జుట్టు కత్తిరించిన వ్యవహారం దుమారం రేపింది. ఈ నెల 15న స్టూడెంట్స్ మాట వినడం లేదని కఠిన చర్యలు తీసుకున్నారు స్పెషల్ ఆఫీసర్ సాయి ప్రసన్న. 18 మంది విద్యార్థినుల పిలకలు కత్తిరించి చేతిలో పెట్టారు. అవమానంగా భావించిన విద్యార్థినులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకొచ్చింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఈఓ విచారణ ప్రారంభించారు. ఇక ఈ ఘటనపై విద్యాశాఖ విచారణ చేపట్టింది. విద్యార్థినుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన స్పెషల్ ఆఫీసర్ సాయి ప్రసన్నపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఘటనపై వివరణ ఇచ్చిన ప్రత్యేక అధికారి తన చర్యను సమర్థించుకున్నారు. క్రమశిక్షణ తప్పిన విద్యార్థుల పట్ల కఠినంగా ఉండడమే తప్పైతే క్షమించాలని, ప్రతిగా తన జుట్టు కత్తిరించినా పర్వాలేదన్నారు. విద్యార్థినులు గత 2 నెలలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అందుకే పిలకలు కత్తిరించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ప్రతి పేరెంట్కి నేను క్షమాపణ అడుగుతున్నాను. జుట్టు కట్ చేయడం అనేది నిజంగా చాలా తప్పైన విషయమే. కానీ 2 నెలల నుంచి ప్రతిరోజు నేను ప్రేయర్కి వచ్చేటప్పటికి మా మేడమ్స్ అందరినీ పిలిపిస్తాను. ప్రతిరోజు కంప్లైంట్ ఉంటుంది, మేడం ప్రేయర్కి రావట్లేదు, మేడం నైట్ టైం స్టడీ అవర్కి పడుకోవట్లేదు. నిజంగా అసలు మెయిన్ పిల్లలు వచ్చింది చదువుకోవడానికి, వాళ్ళు హెల్తీగా ఫుడ్ తీసుకోవాలి. అది నేను ఒక ప్రిన్సిపల్గా నేను చూసుకొనే వచ్చాను. మొత్తానికి విద్యార్థినులు క్రమశిక్షణ పాటించడం లేదని కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ఇచ్చిన వివరణతో విద్యార్థి సంఘాలు వెనక్కి తగ్గాయి. తల్లిదండ్రులు శాంతించడంతో జుట్టు కత్తిరించిన వివాదానికి తెరపడింది.